బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో విజృంభిస్తోంది కరోనా. రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కడపలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్తో 4 మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు. హోమ్ ఐసోలేషన్లో 3కి చికిత్స అందుతూ ఉంది. మరో 2కి హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు వైద్యులు. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో వైద్య శాఖ అలాగే ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. గుంటూరు, విశాఖ, విజయవాడలో హై అలర్ట్ నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటారంటూ వైద్యులు సూచిస్తూ ఉన్నారు. హాస్పిటల్స్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అంటే అర్థం చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. వన్స్ అగైన్ we reiterate this is a disturbing content where discussion is highly advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న వార్త కాదు. ఇది మీరు కాస్త జాగ్రత్త తీసుకోవాలని చెప్పి సూచిస్తూ మీకు చెబుతున్న వార్త ఇది. ఎందుకంటే కరోనా మళ్ళీ విజృంభిస్తోందా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కారణం ఇప్పటికే గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది. దీంతో పాటు పలు జిల్లాల్లో వీటికి సంబంధించి ఆ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయి అప్రమత్తమై ఆ శాంపిల్స్ సేకరించి వాటిని ల్యాబొరేటరీస్కి పంపించడం జరుగుతుంది. రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కడపలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 అంటే 8, 3, 11, 11, 2, 13 మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్తో 4 మృతి చెందారంటే పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది మనకి. హోమ్ ఐసోలేషన్లో 3కి చికిత్స అందుతూ ఉంది. ఇంకో 2కి హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు వైద్యులు. కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. గుంటూరు, విశాఖ, విజయవాడలో హై అలర్ట్ని ప్రస్తుతం జారీ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తూ ఉన్నారు. హాస్పిటల్స్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ. నేరుగా కడపడికి వెళ్ళిపోదాం. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం కడపలో పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు రికార్డ్ అయ్యాయి ఈ రోజు? అండ్ అలాగే దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అక్కడ ఏం చెబుతోంది? సచిన్, కడప జిల్లాలో కరోనా పరిస్థితి విజృంభిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే గత వారం రోజుల క్రితం 8 కేసులు నమోదైనటువంటి నేపథ్యం. అదేవిధంగా 2 మృత్యువాత పడడం జరిగింది. ఆ 2 కూడా కరోనా కారణంగానే మృత్యువాత పడ్డారన్నటువంటి ఒక రకంగా నివేదికలు కూడా అందినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కొంత ముందస్తుగానే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కడప రిమ్స్ లో ఉన్నటువంటి స్పెషల్ కోవిడ్ వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 8 మందికి చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం 6 చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి. ఇది అంటే ఒక రకంగా ఇది ఏ వేరియంట్ అంటే ఒక రకంగా గతంలో ఏ విధంగా అయితే విజృంభిస్తుందో అలాంటి వేరియంటా, లేకుంటే సెకండ్ వేరియంట్ కాబట్టి కొంత ప్రభావం తక్కువే ఉండొచ్చు అన్నటువంటి భావన కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కరోనా కేసులు అంటే ఒక రకంగా ఏదైతే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, ప్రధానంగా కిడ్నీ సమస్యలు కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రధానంగా గాలి పీల్చుకోవడం కానీ, అదేవిధంగా శ్వాస ఆడకపోవడము, అంటే వాసన పీల్చలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇవి కరోనా సంబంధించినటువంటి కేసులు అన్నటువంటి భావన అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించినటువంటి కొంత టెస్ట్ కూడా చేయడం జరిగింది. టెస్టులకు సంబంధించి ఇప్పటికే నివేదిక రావాల్సి ఉంది. అయితే నివేదిక కొంత ఆలస్యం అవుతుంది అన్నటువంటి భావన కూడా ఇప్పటికే డిఎంహెచ్ఓ కూడా ఈ రోజు మనం మాట్లాడినటువంటి నేపథ్యం కాబట్టి ఆయనతో మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన కొంత ఆలస్యం అవుతుంది అన్నటువంటి భావన కూడా వ్యక్తం చేశారు. అయితే ఇది ఏ వేరియంట్ అంటే ఒక రకంగా ఎలాంటి ప్రభావం ఉన్నటువంటిది అంటే తీవ్రంగా విజృంభించేటువంటి కరోనానా, లేకుంటే నిదానంగా ఒక రకంగా క్రమక్రమే అంటే వైరస్ కొద్దిగా ఇప్పుడిప్పుడే ఒక రకంగా వస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి క్రమక్రమే పెరిగే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే దాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడప జిల్లాలో ప్రస్తుతం అయితే 6 కేసులు నమోదయ్యాయి. 6 కేసులకు సంబంధించి కడప రిమ్స్ లో ఉన్నటువంటి ఏదైతే స్పెషల్ వార్డులో కూడా చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 2కి కొంత కోలుకోవడంతో వారిద్దరిని కూడా ఈరోజు డిశ్చార్జ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది క్రమక్రమేపీ కూడా వేగంగా పుంజుకుంటుందా, లేకుంటే నిదానంగా కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకి అది అధ్యయనం చేస్తున్నటువంటి. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇప్పటికే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఒకవేళ కోవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశాలు
ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కొంత రిమ్స్ తో పాటు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కొంత ఏదైతే స్పెషల్ వార్డును ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని కొంత బహిర్గతం చేయకుండా అటు వైద్య ఆరోగ్య శాఖ కొంత ఏదైతే గోప్యంగా ఉంచినటువంటి సమాచారం. అయితే ప్రస్తుతం కడపలో 6 కేసులు ఉన్న నేపథ్యం కాబట్టి ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ వేరియంట్ ఎలాంటిది, అంటే ప్రభావం ఎక్కువ చూపుతుందా లేకుంటే తక్కువ చూపే అవకాశాలు ఉన్నాయా అన్నటువంటి భావనతో అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికీ అప్రమత్తం కావడం జరిగింది. అందులో భాగంగానే కడప జిల్లాలో ప్రధానంగా ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇప్పటికే ఏదైతే కోవిడ్ కి సంబంధించినటువంటి స్పెషల్ వార్డును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొంత నిలకడగా ఉందా లేదా అన్నటువంటి విషయం పైన కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికి కూడా అది దానికి సంబంధించిన సమాచారం చెప్పడానికి కూడా కొంత జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే కరోనా కేసులు అంటే నిదానంగా పెరుగుతున్నాయి. అంటే సాధారణంగా ఏంటంటే ఈ కరోనా కేసులు గతంలో ఈ ఇమీడియట్లీ స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా చిన్నగా నిదానంగా. కిషోర్ ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కడప నుంచి విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నంలో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. అక్కడ గ్రావిటీ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వైద్య ఆరోగ్య శాఖ అలాగే దాంతోపాటు స్థానిక జిల్లా యంత్రాంగం ఎటువంటి అలర్ట్లో ఉంది, ఎటువంటి చర్యలకు ఇప్పటికీ రంగంలోకి దిగింది? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు వైజాగ్ నుంచి మా ప్రతినిధి రామచంద్రరావు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ప్రస్తుతం విశాఖపట్నంలో పరిస్థితి ఏంటి, ఎన్ని కేసులు నమోదయ్యాయి, అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి అలర్ట్లో ఉంది, ఎటువంటి చర్యలకు ఇప్పటికీ రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది? రామచంద్రరావు. సచిన్, ఒక రకంగా ఏపీలోని అలాగే వైజాగ్ లో కూడా తొలి కేసుగా నిన్న నమోదైంది. నిజానికి చూసుకుంటే 3 రోజుల క్రితమే ఈ కరోనాకి సంబంధించిన ఒక పేషెంట్ ని గుర్తించడం జరిగింది. అయితే దగ్గు, జలుబు, ఇట్లాగా జ్వరం ఇట్లాంటి అంశాలు ఉండడంతో అతను ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అయితే వైద్య పరీక్షలు ఏదైతే బ్లడ్ టెస్ట్ అట్లా చేసుకున్నారో ఆ రిపోర్ట్ అయితే 2 రోజుల క్రితం రావడం జరిగింది. అయితే ఆ ప్రైవేట్ రిపోర్ట్ లో అది కరోనాగా గుర్తించడం జరిగింది. అయితే అతను తర్వాత దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళి అక్కడ మరొకసారి టెస్ట్ చేయించుకున్నారు. దీంతో రెండోసారి కూడా కరోనా ఉన్నట్టు నిర్ధారించడం జరిగింది. దీంతో DMHO అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది. అయితే అప్పటికే ఆయనకి దాదాపుగా 5 రోజుల నుంచి ఆ జ్వరము, దగ్గు, బాడీ పెయిన్స్ ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి. అయితే అతను హోమ్ ఐసోలేషన్ తో ఉండడానికి ఇష్టపడ్డారు. ప్రస్తుతానికైతే ప్రాణాపాయ పరిస్థితి అయితే వ్యక్తిగతంగా అతనికి లేదు. ఈ దశలో అంటే సహజంగా కరోనా వచ్చినప్పుడు కూడా అది అత్యధికంగా వారం రోజుల్లో తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఒకరి నుంచి మరొకరికి సోకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపుగా 15 రోజుల పాటు అంటే రెండు వారాల పాటు దూరంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. అయితే ఈ ఒక్క పేషెంట్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చినప్పుడు కూడా 10 రోజుల క్రితమే విశాఖలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక 20 పడకలను సిద్ధం చేశారు. అక్కడ ఆక్సిజన్ తో పాటు ఇతర మెడికల్ వైద్య పరికరాలతో పాటు మందులను కూడా సిద్ధం చేశారు. అట్లాగే ఎవరైతే డాక్టర్లు, నర్సులు ఉంటారో వారికి సంబంధించిన కూడా PP కిట్లను కూడా సిద్ధం చేశారు. అయితే నిన్న తొలి కేసు నమోదైన నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా మరొక వాటిని కూడా సిద్ధం చేశారు. సచిన్, ప్రస్తుతానికైతే భయపడే పరిస్థితి లేదు. అయితే కరోనా గతంలో కూడా నెమ్మదిగా వచ్చి ఒకేసారిగా విస్తరించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలుగా ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే గతం అంటే 5 ఏళ్ల క్రితం కరోనా వేరియంట్ కి ఇప్పుడున్న కరోనా వేరియంట్ కి కొంత వ్యత్యాసం ఉంది. ఆ గతంలో కరోనా వేరియంట్ గుర్తించడం, మందులు ఇవ్వడం ఇట్లాంటి అంశాల్లో కొంత జాప్యం, దాని ప్రభావం కొంత తక్కువగా ఉండడంతో త్వరితగతిన కొందరు చనిపోవడం జరిగింది. ఈసారి అట్లాంటి పరిస్థితి లేదు. కానీ ఒకరి నుంచి ఒకరు త్వరితగతిన వ్యాపించే అవకాశాలు ఉండడంతో ముందుగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ క్రమంలో విశాఖలోని 2 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా 20 చొప్పున మొత్తం 40 బెడ్స్ సిద్ధం చేసింది. సచిన్, ఆల్రెడీ మీరు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రామచంద్రరావు, ఇప్పుడే ఇది WHO ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గత వారం రోజులుగా COVID-19 కేసెస్ పెరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఏకంగా 4,592 కేసులు రికార్డ్ అయ్యాయి. దాంట్లో 355 అంటే గత వారంతో పోల్చితే 355 కేసులు ఎక్స్ట్రా నమోదయ్యాయి అనేది అంటే ఈ వీక్తో కాకుండా లాస్ట్ 7 డేస్తో కాకుండా అంతకుముందు 7 డేస్తో పోల్చితే 355 ఎక్స్ట్రా కేసెస్ నమోదయ్యాయి అనేది ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఇచ్చిన డేటా చెప్తున్నమాట. అండ్ గత 28 రోజులతో పోల్చితే కనుక ఏకంగా 2884 కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి అనేది
ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా చెబుతున్న మాట, ఇది నేను చెప్తున్న మాట కాదు. అంటే పెరుగుతూ ఉంది. ఇటు భారత్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది ఇంకా మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి రావాల్సి ఉంది. అంటే ఎటువంటి కేసెస్ ఉన్నాయి, ఎలా పెరుగుతూ ఉంది, వేరియంట్ ఏంటి, ఏ వేరియంట్ ప్రెసెంట్ వ్యాప్తిలో ఉంది, ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఒకసారి మళ్ళీ కడపకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కడపలో ప్రెసెంట్ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం అక్కడ డిఎంహెచ్ఓ కావచ్చు, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలకు దిగింది, ఎటువంటి ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఎటువంటి జాగ్రత్త చర్యలు లేకపోతే ఎటువంటి వైద్య సాయానికి సిద్ధమవుతూ ఉంది అక్కడ కడపలో వైద్య ఆరోగ్య శాఖ? కిషోర్, చిన్న అధికారికంగా అయితే తక్కువ కేసులు నమోదనేది అధికారికంగా చెప్తున్న పరిస్థితి. కానీ లోపల విస్తరిస్తున్న పరిస్థితి. దాదాపు 100కు పైగా కరోనా జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. దీన్ని ఆరోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నటువంటి భావన అటు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి మరణాలను తీసుకుంటే మాత్రం 2 కరోనా కారణంగానే మృత్యువాత పడ్డారన్నటువంటి విషయాన్ని కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల కాలంలో జరిగినటువంటి చెప్పి సమావేశంలో ఏదైతే బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా నిలదీసినటువంటి నేపథ్యంలో కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఒక రకంగా చిన్నగా ఇది వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కడప జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రధానంగా ఈ ఏదైతే కరోనాకు సంబంధించి స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇది కడపలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి కరోనా కేసులు నమోదయ్యాయంటే మొట్టమొదటిసారి సెకండ్ కరోనాలో సెకండ్ ఫేజ్ కరోనాలో కడప జిల్లా నుంచే కేసులు నమోదయ్యాయి. అంటే ఇది ఏ విధంగా స్ప్రెడ్ అయింది ఏంటనేటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా తీసుకుంటే మాత్రం ఆల్కహాల్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు లంగ్స్ దెబ్బతినడం కానీ, కిడ్నీ దెబ్బతినడం కానీ, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా వాసన పీల్చుకోవడం కానీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నమై, అంటే ఒక రకంగా చెప్తే జలుబు, దగ్గు, అదేవిధంగా కొంత స్మెల్ తీసుకోవడం, వారం రోజులుగా కూడా స్మెల్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది కరోనాకు సంబంధించినటువంటి సమస్య. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం ఇదే విషయాన్ని కూడా కరోనాకు సంబంధించినటువంటి వైద్యులు కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇది కరోనాకు సంబంధించినటువంటి వేరియంట్ కాబట్టి ఇది ఏ వేరియంట్ అంటే ఓ రకంగా రకరకాల వేరియంట్ వస్తూ ఉంటాయనేది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుందా లేకుంటే నిదానంగా స్ప్రెడ్